బాగానే నెరవేర్చబా ఎవరు మీది తక్కల పెళ్ళి ఎన్ని రోజులే ఇక్కడ ఓట్లు పోసి 20 రోజులే. ఎందుకు పోవట్లేదు మరి? ఎందుకు పోలే అంటే వాళ్ళు ఎవరు అటు మన కేర్ చేసులేదు, మన గాడిపు గల్లని బిడ్స్ గల్లని పెట్టుడు పైసలతోనే నడిపించుకుంటారు. మన దగ్గర తీసుకోలే ఇచ్చుకుని దగ్గర ముందు అది దెంగుడు ఇంకట్లా ఆ సాయి కేర్ చేసులేదు. మనం పిలిస్తే మాట నేను లేదు. ఎట్లా ఉందా మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? మంచిగా ఉన్నది, మంచిగా అంత దొంగ దోపిడి మంచిగా చేస్తున్నాట రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండట. ఏమిటి ఆయన రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండట పరిపాలన. బాగా చెప్తాను దేవరెడ్డి, అంతే పుణ్యం కొద్ది పుణ్యం చేసిండు ఇదంతా. బాగా అంటే బాగా బాగా మేలైంది. ఏమైనా చేసిండా రైతుల కోసం? ఏం చేసిండు? ఒక ఆడోళ్ళకి బస్సు ఫీజు పెంచింది అంతే. ఉప్పుకునే పక్క కన్నింటికి నూకిండు, నూనె పాకెట్కు ఎంత రేట్ అయింది. నువ్వు ఇప్పుడు దాకా వడ్లు అమ్ముకోలేదు, మళ్ళీ వ్యవసాయం చేయాలంటే పైసలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎక్కడ లేదు, బీడి ఉంచుకున్నాడు. ఇక ఏం లాభం ఉన్నదా? బీడే అన్నిటికి పెంచిండు. గత ప్రభుత్వంలో ఈ టైంకి రైతు బంధు పడ్డేది, ఇప్పుడు పడుతున్నాయా మరి? పడతానే కానీ లేటుగా, బాగా లేటు. దాని వాడు లేదు, ఆ పింఛన్ పెరుగు లేదు, గయ్య 2000 దెబ్బ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కష్టం లేకుండా మంచిగా పరిపాలిస్తున్నట, వాస్తవేనా అది? రైతులు అంత దొంగలు ఆయన రేటు అయిపోయి దాటే. ఇక 100 రోజుల పని కేసింగ్ ఇంకా దొంగ అని తీసి పడేయాలి. ఆడ 100 రోజుల పని ఇంత చేపించుకుంటే ఎటు పైసలు ఇస్తే అటే అది కొడుకుడు 3 వేసే కాడ 2 వేసుడు. ఆడు తక్కల పెళ్ళి కేసీను బాగా దొంగ. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మరి ఎవరో మరి పేరు తెలియదా నీకు? తెలియదు, పేరు తెలియదు, చెప్పు. పేరు తెలియదా నీకు? పేరు తెలియదు, పేరు తెలియదు. పోయినసారి ఎమ్మెల్యే ఎవరు? పోయినసారి నాకు ఇక అంత గుర్తులేదు, తెలియదు. ఇక ములకాల కోమరా అని ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన ఇంకా బాగా దొంగ. అయ్యా మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే నాకు తెలియదు అంత. రాష్ట్రాగూర్ ఎమ్మెల్యే రాజస్థాన్ దగ్గర అంత తెలియదు అంటే తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి కూడా తెలియదా? తెలియదు. ముఖ్యమంత్రి ఏమన్నది నాకు అదే కానీ నాకు గాయ అంత గుర్తు తెలియదు, తెలియదు, తెలియదు. ఏం పని చేస్తావు? నాకు 2 ఎకరాలంతా పొలం ఉంది. ఇక మామూలుగా చేస్తా, తాళ్ళు ఎక్కుతా, ఈదులకి తడి పనులు చేస్తా. ఇక ఉన్నది చెప్తా. మరి ఎట్లానే మరి వడ్లు ఇట్లా అమ్ముకున్నా? వడ్లు మొన్ననే వేని అంటలేనా, ఇప్పటికి 4 రోజులు అవుతుంది అంతే. ఆ నెల 3 రోజులకు ఇవన్నీ మొన్న వేనాయి, వచ్చి నెల 3 రోజులు నాట్లు. అంతగానో లేట్ అయిందా? అంతగా ఇప్పుడు మిషన్ చిట్టు అయితే ఉంటుంది కదా, మీరు కొత్త మిషన్ వాడు ఇస్తాడుగా మన చిట్టి, ఆ చిట్టి మీద తీసుకొని చూపెడతా నేను ఎన్ని రోజులు అయినాయో. నడవంగా అగ మొన్న చూసిండు. మొన్న వద్దికి వాన పడ్డ చూసినా, అగ వాన రోజు వేనాయి. ఎట్లానే మరి ఇంతగానో లేట్ అవుతుంది? ఇక మళ్ళీ లేట్ అవుతుందంటే నేనేం చేయాలి? వాళ్ళని జోక్తలేరు, కాలు మొక్కిన జోక్తలేరు, మాసు రాదు, పడాలి రాదు నడుస్తుంది. చెప్పొచ్చు మీ అధికారులకు, ఎమ్మెల్యేలకు. అధికారులకు ఏమన్నా చెప్తే వాళ్ళ కింద ఇల్లు ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మక్కర్ సింగ్. ఈ సర్పంచ్ తోటపాసంతు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? సర్పంచ్ మన ఆయన ఎమ్మెల్యే మనిషి ఆయన మళ్ళీ చెప్తాడు. ఎమ్మెల్యే పనితీరు ఇక పని మంచిగానే చేస్తున్నాడు. మనకు ఆయన పట్టించుకోము, మన పని మనమే చేసుకుంటాం. మనకేం పంచాయతీల కాడికి పోవు, మనమేం లడాయిల కాడికి పోవు. ఎట్లనే తాత గతంలో ఇంతగానో లేట్ అయిందా ఎప్పుడైనా? ఇప్పుడు కాలే, ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు ఇంకా 15 రోజులు దొరికినా కూడా వేస్తారు. ఆ చిత్రపల్లిలో వస్తారు అమ్మాళ్ళు, ఇక్కడ అక్కడ దొరికినా మా అడ్డుపోతారు. మరి ఏం చేయమంటారు? ఇక ఇప్పుడు మీ వడ్లు ఇప్పుడు దాకా అమ్మలే, మళ్ళీ మీరు వ్యవసాయం చేసుకొని దుక్కుతున్నాకో దేనికో పైసలు అయితే కావాలి. పైసలు అడ్డుతారు కానీ ఎట్లా మరి ఆ పైసలు? ఎట్లా? ఆ పైసలు కూడా నెల దాకా పడతలేవు కదా మాకు. 5 నెలలు అయినా పడతలేవు. ఇంకా కాయలు అయితే తీసుకోలేము. మొన్న ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అడ్డు ఇంకా కాయలు తీసుకోలే. ఇక ఎప్పుడు తీసుకుంటారో ఎప్పుడు ఇస్తారు. కనీసం రైతు బంధు అయినా ఇస్తుంటారు రేవంత్ రెడ్డి? ఇక రైతు బంధు అయినా కట్టినా 7 వంగ 2 సార్లు వేసేటి, ఒకసారి ఎత్తాను, ఒకసారి వేసేటి, 3 సార్లు వేసేళ్ళు. ఇక గట్టినే ఎత్తాను. ఇక ఎట్లనే మరి ఈ ప్రభుత్వంలో మంచిగానే ఉన్నారా మీరు? ఏ మంచిగా ఉన్నాము? కాంగ్రెస్ అయినా ఇది మంచిగా ఎట్టుంటాం. కాంగ్రెస్ నచ్చకపోవడనే మళ్ళా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి రైతు బంధు? ఇక అది మంచిగా పడ్డాయి. అప్పుడు మంచిగా పడ్డాయి. మనం ఎందుకు అవదాం అర్థం కానీ
పోయి అడ్లు ఇవి కూడా కొంచెం మంచిగానే పోయినాయి, అవి కూడా మంచిగానే పడ్డాయి. కానీ ఇప్పుడే ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అవుతుంది. అనుకున్నారా ఇంత గంత అవస్థ పడతాం రైతులు అని చెప్పేసి? అనుకున్నాడే ఇక నిల్చున్నప్పుడే అనుకున్నాం. కాంగ్రెస్ వస్తే మనది తప్పది, పాతదే తప్పది అని పాతకాలం వస్తుంది అని చెప్పి అనుకున్నాం. వచ్చింది. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరే? సోమరసత్త చందర్ కదా అని అమ్మా, చందర్ కదా మన చందర్. అప్పుడు చందర్ తీరు ఎట్లా ఉంది? ఇక ఆయనకి అంతే ఉండి ఆయన ఇంకా మొత్తం రాలే ఇటు మొక్కాన్ని. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా, లేకుంటే ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మంచిగా వ్యవసాయం చేసుకుంటారా? వ్యవసాయం అంటే అప్పుడే మంచిగా ఉండే, మాకు అప్పుడు అడ్లు వేనాయి అన్ని వేనాయి, కొద్దిగా మంచిగా నడిచింది. ఇప్పుడు ఈ అడ్డు పెడితేనే కటింగ్ పెట్టబట్టి అద్దాలం పట్టే, ఇది అద్దాలం పట్టే, అది అద్దాలం పట్టే, అడ్లు వద్దంటానుగా మళ్ళీ పెట్టకుంటానుగా. మరి అంటే ఈ పొలం అంటే ఏం చేసుకోడు మేము. వడ్లు పండుగ కంటే నేను కొనను అని చెప్తా ఉంటా, డైరెక్ట్ చెప్తాడు. ఎట్లా మరి మీరు ఏం పండిస్తారు? ఏమే అడ్డే పెడతాం, ఆ కొనని కొనకపోయి. ఇక మరి ఏం పెడితే తక్కువది, కోతులు బొమ్మనగా కోతులు ఉన్నాయి, ఏం పెడితే తక్కువది మాకు. మరి కనీసం 6 గ్యారెంటీలు అనేవి వస్తున్నాయా? 6 గ్యారెంటీలు. 6 అంటే ఈ ఫ్రీ బస్సు 500కి 6 వస్తుంది. 500కి గ్యాస్ ఎక్కడిస్తాను 500 గద 1030. ఏ పిడి గ్యాస్ లేదు, ఒక్కొక్క బస్సులో పోతారు ఆడవాళ్ళు. మహిళలకు 2500 ఇస్తుండట. ఎవరు ఇస్తారు, ఎవరు లేదు. మరి ఇక మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ ఎవరైతే మంచిగా ఉందంటే ఇక మళ్ళీ అయినత్తలే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఏమేమి పనులు చేసిండు రైతుల కోసం? రైతుల కోసం ఏమేమి చేసిండు కేసీఆర్? మా చేసిండు. ఈ నీళ్ళు గీళ్ళు అన్ని కూడా పోయి మాయ చేసిండు. కానీ మా నీళ్ళు కూడా పోయి మాకే కేసీఆర్ వీళ్ళు అట్లా ఇంత మాకు కోపం ఉంది. కానీ మాకు నీళ్ళ బొట్టేయలే. కానీ కేసీఆర్ ఇట్లనే పోయింది పైపులు అని, కానీ మాకు నీళ్ళు వేయలే. అట్లా కూడా కోపం ఉంది. కానీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా పనులు చేసిండని ఆయన పాపనాడు అంతే. ఈయన కూడా చేస్తుండటగా, మంచిగా రుణమాఫీ చేసిండట, 500 బోనస్ ఇస్తుండట. 500 బోనస్ 4 ఆయన చేసిన ఈయన కొత్తగా ఇచ్చిండు మాకు. మళ్ళీ ఎవరు ఇదే రామరావుపల్లి. ఏం పని చేస్తావా? ఇప్పుడు ఏం చేస్తలే, నాడు కంపెనీలు చేసిన. పొలం ఇట్లా లేవా? పొలం ఇంత అంత ఉన్నదో ఎకరం అంత. ఏం పండించారు మరి? వడ్లే అమ్ముకున్నారా? కౌలుకి ఇచ్చిండు, నా కొడుకు ఇస్తే. కౌలు పైసలు ఆయన పడుతుందా మరి కౌలు రైతులకు? చెప్పండి. ఏం మా పడుతుంది పడ్డాయి. ఎట్లా ఉంది నీ అనుభవంలో కాంగ్రెస్ తెలంగాణ పరిపాలన ఎవరు మంచిగా ఉన్నారు? ఎవరు మంచిగానే కాంగ్రెస్ది మంచిగానే లేదు, కారుది మంచిగానే ఉండేనే. కానీ అది ఆ సార్ చేసింది మాత్రం పాడు. ఉన్నోనికే పెట్టిండు, లేనోని మాసుంటోని గాన్ని తొక్కి పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కోటర్స్లు కడతారా అని. మీకు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాను. హామీలు అన్నీ పోయినాయి. మరి ఎట్లానే మరి ఎట్లయితే మనం ఏం చేస్తాం, కొట్లాడతాం. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్లు ఉండలేదు. ఎట్లా మరి రైతు బంధు పడుతుందా మీ ఎకరానికి? పడతాయి. మొన్న పడ్డది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మక్కన్ సింగ్. ఎట్లా ఉంది ఆయన పనితీరు? మంచిగా ఉంది. మీ మాజీ ఎమ్మెల్యే? మాజీ ఎమ్మెల్యే చందర్ కదా. ఆయన ఎట్లా ఉండే అప్పుడు? ఆయన కూడా మంచిగా చేసిండు. ఈ సిమెంట్ రోడ్లు, ఊళ్ళో సీసీ రోడ్లు అన్నీ ఆయన వేసిండు. ఎంత మంచి పని చేసిన వ్యక్తిని ఎందుకు కూడా కొట్టలేదు? ఇక జనం మనం ఏం చెప్తాం నాన్న, ఎటు అయితే అటు. ఇక 6 గారింట్ల మీద దెబ్బతీసింది అంతే, ఏం లేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు చూసుకుంటే ఏదవుతుందో వాళ్ళ అదృష్టం ఏది ఉంటే అది వస్తుంది. ఇక మనం ఏదైతే మనం అన్నట్టు ఏది కాదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అంటే రైతులకు ఇట్లా అందరూ మంచిగానే ఉన్నారు. ఇప్పుడే ఘోరంగా ఇబ్బంది పడుతున్నట్టు వాసన. అది మాత్రం నిజం. కేసీఆర్ అన్ని రంగాల్లో చూసి మంచిగా అన్ని విధంగా పథకాలు పెట్టిండు. పనులు కూడా బాగా. ఈ రోడ్డు కేసీఆర్ చేసిందే. నాడెంత ఇంత అంత ఉండే. దీనికి దాదాపు 7-8 మోరీలు ఉండే. మోరీలు లేకుండా ఆయన పిల్లనే కట్టిండు. ఊరుకు సబ్ స్టేషన్ కట్టిండు. ఇక్కడ నీళ్ళని తీసుకపోయి అక్కడ మల్లన్న సాగర్లో పోయించిండు. అన్నీ చేసిండు. వీళ్ళు చేసింది ఏమైనా ఉన్నదా? ఏమి లేదు.
ఇల్లు కూడా మంచిగానే చేస్తున్నాం, ఇంద్రమ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు మాత్రం 500కి గ్యాస్ ఇస్తున్నాడు. 500 కాదు, ఇది తప్పు, ఇది చాలా పొరపాటు. 500 కాదు కానీ ఇప్పుడు 1500 చేస్తారు, అంత ఘోరం చేస్తారు. గ్యాస్ మీద 500 ఎప్పుడు రాలే. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తాను. సన్న బియ్యం సన్న బియ్యం ఎక్కడికి గయ్యే దొడ్డు తీసి ఇంత గ్రైండింగ్ పడితే రాకి ఇస్తారు, అంతే, ఇంకోటి ఏం లేదు. అది సన్న బియ్యం. అది చేసిండా రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఏమైనా చేసిండా పథకాలు? ఏం పథకాలు చేసింది, ఏం చేసింది మాకైతే ఏం రాలేదు.